చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ BYD గత సంవత్సరం గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. స్టాక్ ఫైలింగ్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం BYD 2024లో 777.1 బిలియన్ యువాన్ల సుమారు 9.15 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తద్వారా 8.30 లక్షల కోట్ల ఆదాయంతో ఉన్న టెస్లాను అధిగమించింది. అంతేకాకుండా ఈ సంస్థ ఆదేశాలలో కూడా విస్తరిస్తోంది. చైనాలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో BYD అగ్రగామిగా నిలిచింది. 2023తో పోలిస్తే 29% వృద్ధిని సాధించింది. బ్లూంబెర్గ్ అంచనా వేసిన 766 బిలియన్ యువాన్ల కంటే ఇది ఎక్కువ. BYD నికర లాభం రికార్డు స్థాయిలో 40.3 మిలియన్ యువాన్లకు 3 బిలియన్ యువాన్లకు చేరుకుంది. ఇది 2023 నుంచి చూస్తే 34% అధికం. BYD ఇటీవల కొత్త బ్యాటరీ సాంకేతికతను ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రకటన తర్వాత సంస్థ షేర్ ధరలు రాకెట్ లాగా దూసుకెళ్లాయి. BYD తాజా బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ ఒక 10,000 kW సామర్థ్యంతో ఛార్జ్ చేయగలదని పేర్కొంది. ఇది టెస్లా యొక్క సూపర్ ఛార్జర్ల కంటే వేగవంతమైనది. టెస్లా సూపర్ ఛార్జర్లు ప్రస్తుతం 500 kW వేగంతో ఛార్జింగ్ అందిస్తుంది.